కానీ ఈ లోగుట్టుని మనం బైబిల్లో కంటే కూడా మనం రాముడి గురించో కృష్ణుడి గురించో ఆ ఖురాన్ వెలుగుల్లో ఒక్కసారి యేసుక్రీస్తు ఖురాన్లో ఒక సూరా ఉంది. మరియంకి సంతానం కలగటానికి కారణం సర్వశక్తిమంతుడిగా యూదులు కొలుచుకుని యెహోవాకి గాని యేసుకి ఏ సంబంధం లేదు అన్న విషయాన్ని పరలోకం నుంచి దూత వచ్చి స్వయంగా చెప్తే అతను కూడా శాపగ్రస్తుడు అవుతాడని బైబిల్ చెప్తుంది. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. బైబిల్ లోగుట్టులని మరో ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఈ రోజున బైబిల్ లోగుట్టు అనే ఎపిసోడ్ చేస్తున్నాం. కానీ ఈ లోగుట్టుని మనం బైబిల్లో కంటే కూడా ఖురాన్లో వెతుకుతాం. అదేంట్రా బైబిల్ లోగుట్టు అంటాడు, దీన్ని ఖురాన్లో వెతుకుతున్నాడు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ వాస్తవమైన కిటికీ ఇక్కడే ఉంది. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు ఓ మాట అంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో, వేదాల్లో యేసున్నాడు, వేదాల్లో చెప్పబడింది మా దేవుడి గురించే, పురాణాల్లో మా దేవుడి గురించే ఉంది అంటూ కట్టు కథలన్నీ చెప్పేస్తూ పిచ్చి పిచ్చి శ్లోకాలని మంత్రాలని చెప్తా ఉన్నారు. సర్వం పాపం రక్తం ప్రోక్షం తొక్క తోలు బొంగు బొచ్చు అనుకుంటూ చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి వాటన్నిటికీ మనం సమాధానం చెప్పాలి. అయితే ఈ ప్రశ్నలతో పాటే ముస్లింలు కూడా కొంతమంది పురాణాల్లో మహమ్మద్ గురించి ఉంది, లేకపోతే వేదాల్లో అల్లా గురించి ఉంది అంటూ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. అయితే కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే ఒక్క విషయం క్లియర్ గా అర్థమవుతుంది. అదేమిటంటే వాళ్ళు మత గ్రంథాలు లేదా వాళ్ళ దైవ గ్రంథాలు అని వేటిని అనుకుంటున్నారో అవన్నీ కూడా అసంపూర్ణంగా అసమగ్రంగా అర్ధసత్యాలతోటి ఉన్నాయి అన్న విషయాన్ని వాళ్ళంతటా వాళ్లే డిక్లేర్ చేస్తున్న విషయం చాలా క్లియర్ గా రూఢి అవుతా ఉంది. నిజానికి మనం రాముడి గురించో కృష్ణుడి గురించో బైబిల్ వెలుగుల్లోనో లేకపోతే ఖురాన్ వెలుగుల్లోకి వెళ్లి వెతుక్కోవాలని ఎప్పుడు అనుకోం. అలాగే శివుడి గురించి విష్ణువు గురించి కూడా ఇతర మత గ్రంథాల్లో వెతికే పని మనం ఎప్పుడు చేయం. కానీ వీళ్ళు నిత్యం వాళ్ళ దేవుళ్ళని మన గ్రంథాల్లో నుంచి స్థాపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన గ్రంథాల్లో చెప్పబడ్డ భగవంతుడికి వాళ్ళ గ్రంథాల్లో చెప్పబడ్డ దేవుడికి ఏమాత్రం సారూప్యత సామీప్యత సంబంధాలు బాంధవ్యాలు లేకపోయినా, గుణగణాలు ఎక్కడ మ్యాచ్ అవ్వకపోయినా సరే ఈ తప్పుడు వ్యాఖ్యానాలు మాత్రం వీళ్ళు మానట్లేదు. 1కి 10 సార్లు ఒకే అబద్ధాన్ని చెప్తే ఆ అబద్ధమే నిజమైపోతుంది అన్న విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అందుకే ఈ రోజున నిజంగా వేదాల్లో యేసున్నాడా లేదా పక్కన పెడితే యేసు గురించి అసలు చెప్పబడిన గ్రంథం ఏది ఆ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే బైబిల్లో 2 పార్ట్స్ ఉంటాయి, పాత నిబంధన కొత్త నిబంధన. ఆ పాత నిబంధనలో ఎక్కడా కూడా యేసుకి సంబంధించిన ప్రస్తావన పేరు ఏమీ లేదు. కానీ కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో అంటే బైబిల్లో ఉన్న ఒక 40% ఏదైతే ఉందో ఆ 40% లో యేసు గురించి ప్రస్తావన, యేసుకు సంబంధించిన వ్యవహారాలు చెప్పారు. అయితే ఆ వ్యవహారాలన్నీ కూడా అబద్ధము అని చెప్పేసి ఖురాన్ బయట పెడతా ఉంది. మరి ఖురాన్ వెలుగుల్లో ఏదైతే ఖురాన్ లో స్వయంగా చెప్పబడి ఉందో ఆ ఖురాన్ వెలుగుల్లో ఒక్కసారి యేసుక్రీస్తుకి సంబంధించిన వ్యవహారాన్ని మనం చూద్దాం. నిజానికి బైబిల్ ఆధారంగా చూస్తే యేసుక్రీస్తు చెప్పుకుంటా ఉన్నారు ఏమని, నేను యెహోవా యొక్క కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నేను పుట్టించబడ్డాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క జన్మకు కారణం, కన్యక కడుపున పుడతానికి కారణం పరిశుద్ధాత్మ. ఆ తర్వాత ఆయన యెహోవా యొక్క కుమారుడు అని క్రైస్తవులు ఇప్పటికీ కూడా ప్రచారం చేస్తా ఉంటారు. మరి ఆ విషయాన్ని ఖురాన్ ఏ విధంగా చెప్తుంది అనేది ఒక్కసారి ఖురాన్ వెలుగులోనే మనం చూద్దాం. ఖురాన్ లో ఒక సూరా ఉంది. సూరా అనగా అధ్యాయం అనుకోండి. ఆ అధ్యాయం పేరు మరియం, అనగా యేసుక్రీస్తు వారి తల్లిగా ఎవరైతే చెప్పబడుతున్నారో ఆ మరియ గారికి సంబంధించిన ఒక సువార్త మాదిరి అనుకోండి. మరి దానిలో ఏముంది అది 19వ సూర 19 మరియు 20, 21 ఆయతుల నుండి ఒక్కసారి చూద్దాం. మనం చూస్తున్నారు కదా, దేవదూత జవాబిచ్చాడు, నిశ్చయంగా నేను నీ ప్రభు యొక్క సందేశహరుడను, నీకు ఒక సుశీలుడైన కుమారుణ్ణి ఇవ్వటానికి పంపబడ్డాను. అందుకు ఆమె ఇలా ప్రశ్నించింది, నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? నన్ను ఏ మానవుడును ముట్టుకోలేదే, మరియు నేను చెడు నడవడిక కలిగిన దానను కూడా కాను. అతను అన్నాడు, అలాగే అవుతుంది, నీ ప్రభు అంటున్నాడు, అది నాకు సులభము. మేము అతన్ని మా నుండి ప్రజలకు ఒక సూచనగా మరియు కారుణ్యంగా పంపుతున్నాము, మరియు నీ ప్రభు యొక్క ఆజ్ఞ నెరవేరి తీరుతుంది అన్నారు. ఇక్కడ వరకు చాలా క్లియర్ గా విన్నారు కదా. మరియంకి సంతానం కలగటానికి కారణం అల్లా పంపించిన జిబ్రాయిల్ అనే ఒక దూత. ఆ దూత యొక్క ప్రేరణ కారణంగానే సంతానం కలిగినట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడెక్కడా కూడా ఈయన అల్లా యొక్క సంతానముగా ఖురాన్ ఒప్పుకోవట్లేదు. కావాలంటే ఖురాన్ లో చెప్పబడుతున్న 19వ సూర 34, 35 ఆయతులు ఒకసారి చూడండి. ఇతనే మరియం కుమారుడు ఈసా, ఇదే సత్యమైన మాట. దీనిని గురించే వారు వాదులాడుకుంటున్నారు, అంటే సందేహంలో పడి ఉన్నారు. ఎవరినైనా కుమారునిగా చేసుకోవటం అల్లాహకు తగిన పని కాదు. ఆయన సర్వ లోపాలకు అతీతుడు. ఆయన ఏదైనా చేయదలుచుకుంటే దానిని కేవలం అయిపో అని అంటాడు, అంతే, అయిపోతుంది. ఏం చెప్తున్నారు? అసలు ఎవరినైనా కుమారుడిగా చేసుకోవటం అల్లాహకు తగిన పని కాదు అట. అంటే యేసుక్రీస్తు అనే అతను
కేవలం ఒక ప్రవక్త మాత్రమే, అంతే తప్ప ఏ మాత్రం దైవిక లక్షణాలు లేవు, దైవ కుమారుడు అంతకంటే కాదు అన్న విషయాన్ని ఖురాన్ స్పష్టంగా రూఢిపరుస్తా ఉంది. మన యేసుక్రీస్తుకు 3 భార్యలు 3 పెళ్లిళ్ళు అని మాట్లాడితే ప్రామాణిక గ్రంథాల ఆధారంగా చెప్పరా అంటున్నాడు. ఏది ప్రామాణిక గ్రంథము, దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి, ఏ ప్రమాణాలని ఎవడు సర్టిఫై చేస్తున్నాడు అనేది తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందాం. కానీ ఈ టాపిక్ లోకి వచ్చేపటికైతే ఒకటి క్లారిటీ వచ్చింది, ఏంటి అంటే అల్లాహకు గాని అల్లాలాగే సర్వశక్తిమంతుడిగా యూదులు కొలుచుకుని యెహోవాకి గాని యేసుకి ఏ సంబంధం లేదు అన్న విషయాన్ని దీని కారణంగా మనకు తెలిసిపోతా ఉంది. అయితే ఈ మాట వీళ్ళు మాత్రమే చెప్తున్న మాట కాదు. ఖురాన్ ఆధారంగా చూసుకుంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు కూడా ఈ మాట చెప్తున్నారు. కావాలంటే ఇదే సూరా 19 లో ఉన్న 30వ వచనాన్ని, అంటే 30వ ఆయత్తును ఒకసారి మీరే చూడండి. అప్పుడు ఆమె అతని అనగా ఆ బాలుడు ఉయ్యాల తొట్టులో ఉన్న యేసు వైపు సైగ చేసింది. వారు అన్నారు, తొట్టెలో ఉన్న ఈ బాలుడితో మేము ఎలా మాట్లాడగలము అని. చిన్న పిల్లవాడు కదా, అతనికి మాటలు రావు కదా, మేము ఎలా మాట్లాడతామని కొంతమంది దూతలు అడిగారు. అడిగిన దానికి ఆ బాలుడు సమాధానం చెప్తున్నాడు తొట్లోంచి. అంటే అప్పుడే పుట్టిన యేసుక్రీస్తు చెప్తున్న మాటలట, వినండి. ఆ బాలుడు అన్నాడు, నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుణ్ణి. ఏమని చెప్తున్నాడు? నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుణ్ణి, ఆయన నాకు దివ్య గ్రంథాన్ని ఇచ్చి నన్ను ప్రవక్తగా నియమించాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? మరి నన్ను యెహోవా పంపాడు, నేను ఆయన దూతగా వచ్చాను, నేను ఆయన కుమారుణ్ణి అని బైబిల్లో కూడా ఆయన 30 ఏళ్ళు వచ్చాక చెప్పుకున్నాడు. కానీ ఖురాన్ లో ఆయన పుట్టగానే చెప్పాడంట, ఏమని? నేను అల్లాహ్ దాసుణ్ణి అని చెప్పేసి. మరి ఈ క్రిస్టియన్స్, ఈ పాస్టర్లు అందరూ కూడా వేదాల్లోనూ పురాణాల్లో ఎత్తుకునే బదులు ఖురాన్లో వచ్చిన మీ దేవుడి గురించి ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు కదరా. చెయ్యరట. హిందువుల్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఎందుకంటే హిందువులే మీ మత మార్పిడికి టార్గెట్ కాబట్టి అటు చెప్తారు. ఈవెన్ ముస్లిమ్స్ కూడా హిందువులే టార్గెట్ కాబట్టి మా దేవుడే తోపు, మా దేవుడే గొప్ప అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి మీ దేవుడైన అల్లా యేసు గురించి చెప్తున్న దాని గురించి కానీ, లేకపోతే యేసుక్రీస్తు అల్లా గురించి చెప్పిన దాని గురించి కానీ ఓ క్లారిటీకి వచ్చి ఈ క్రైస్తవులు ముస్లింలు మీరు కొట్టుకు చచ్చి ఒక వాస్తవాన్ని జనాలకు తెలియజెప్పొచ్చుగా. ఎవరిది గొప్ప? క్రైస్తవులు నిజం చెప్తున్నారా, ఖురాన్ నిజం చెప్తుందా? తేల్చే దమ్ము ఎవరికన్నా ఉందా? లేదు. ఈనేవాడు హిందూ ఎరినా డాష్ కదా అని చెప్పేసి ఏది పడుతుంది మీరు మాకు చెప్తా ఉంటారు. ఇక్కడ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉందండి బాబు. వీళ్ళు ఏమంటారు? అసలు యేసుక్రీస్తే మార్గము, యేసుక్రీస్తే సత్యము, యేసుక్రీస్తే జీవం, ఆయన ద్వారా కాకుండా ఎవరినూ తండ్రి రాజ్యం చేరలేరు అంటూ చెప్తా ఉంటారు. మరి ఖురాన్ ఏం చెప్తుంది యేసుక్రీస్తు గురించి? ఒకసారి ఖురాన్ లోని సూరా 3 ఆయత్ 59-60లో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఒకసారి చూడండి. నిశ్చయంగా అల్లా దృష్టిలో ఈసా ఉపమానము, అంటే యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు ఉపమానము ఆదం ఉపమానం, అంటే బైబిల్లో ఎవరైతే మొట్టమొదటి మానవుడు అని చెప్తారో ఆ ఆదం యొక్క ఉపమానం వంటిదే అని చెప్తున్నారు. ఆయన ఆదంను మట్టితో సృజించి అయిపో అని అన్నాడు, అంతే, అతను అయిపోయాడు. చూసారు కదా? అంటే ఆదాము కంటే ఏ రకంగానూ యేసుక్రీస్తు స్పెషల్ ఏం కాదు. ఏ విధంగా అయితే ఆదాముని తయారు చేసి అయిపో అనగానే అయిపోయాడో, అలాగే యేసుక్రీస్తు కూడా మట్టి బొమ్మను తయారు చేసేసి అయిపో అంటే అయిపోయాడట. అంతే జరిగింది. ఇక్కడేమి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తోటి యేసుక్రీస్తు వచ్చేసి కిందకు వాలిపోలా. కానీ మనోళ్ళు ఏం చెప్తారు? యేసు అంటే తోపు తురుమని చెప్తారు. మరి యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? ఖురాన్ లోనే ఆ చాప్టర్ 19 అనగా సూరా 19 ఆయత్ 36లో చూడండి. నిశ్చయంగా అల్లాయే నా ప్రభు మరియు మీ ప్రభు, కావున మీరు ఆయననే ఆరాధించండి, ఇదే రుజు మార్గము అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాదు ఖురాన్ మరో మాట కూడా చెప్తుంది. తర్వాత విభిన్న క్రైస్తవ వర్గాల వారు ఈసాను గురించి పరస్పర అభిప్రాయ భేదాలు నెలకొల్పుకున్నారు. కావున ఈ సత్య తిరస్కారులకు ఆ మహాదినపు దర్శనం వినాశాత్మకంగా ఉంటుందట. ఒరే నాయనా క్రైస్తవులారా, చూసుకోండి రే, మిమ్మల్నే ఈ ఖురాన్ ప్రకారం మీ దేవుణ్ణి చూసుకుంటే మీరందరూ సర్వనాశనం అయిపోయి దుంపనాశనం అయిపోతారని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి ఈ అంతా కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేయకుండా మా గ్రంథాల దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎందుకు గబ్బు పట్టిద్దామని చూస్తారు. పనికిమాలిన గొర్రెల్లారా, సిగ్గనిపించట్లా కొద్దిగానే మీకు? పైపెచ్చు వీళ్ళు మన దగ్గరకు వచ్చి ఏం చెప్తారు? మా ప్రభువు మీ పాపాల కోసము శిలువ మరణం పొందాడు, రక్తాన్ని చిందించాడు అని చెప్పేసి చెప్తారు. మరి ఆ రక్తాన్ని చిందించిన విషయం, శిలువనెక్కిన విషయం కనీసం ఖురాన్ ప్రతిపాదనని సమర్థిస్తుందా? లేదు. మరి ఆ విషయాన్ని కూడా ఖురాన్ ఏ విధంగా చెప్తుంది అనే దాన్ని చూడాలి అంటే గనక ఒక్కసారి సూరా 4 అనగా అల్ నిసాలో 157వ ఆయత్ని ఒక్కసారి చూడండి. మరియు వారు నిశ్చయంగా మేము అల్లా యొక్క సందేశహరుడు మరియం కుమారుడైన ఈసా మసీహ్ను అనగా యేసుక్రీస్తును చంపాము అని అన్నందుకు, మరియు వారు అతన్ని చంపను లేదు మరియు సిలువ ఎక్కించను లేదు, కానీ వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా ఈ విషయాన్ని గురించి అభిప్రాయ భేదం ఉన్నవారు దీని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు, వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా వారు అతనిని చంపలేదు. వాస్తవానికి అల్లా అతనిని అనగా ఈశాను యేసుక్రీస్తును తన వైపునకు ఎత్తుకున్నాడు మరియు
అల్లా సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు అంట. మరి సర్వశక్తివంతుడు, మహా వివేకవంతుడైన వాళ్ళ దేవుడు ఏం చేశాడట? యేసుక్రీస్తును వారు చంపామనుకునేలాగా వాళ్ళని భ్రమింపజేశారట. ఆ భ్రమను పట్టుకుని క్రైస్తవులు ఈ రోజు దాకా మనల్ని భ్రమింపజేస్తున్నారట. అసలు సావనోని మన కోసమే చచ్చాడని క్రియేట్ చేస్తూ, తన రక్తాన్ని మన కోసమే చిందించాడంటూ మాయ చేస్తూ మన వాళ్ళందరినీ అమాయకుల్ని చేసి మతం మారుస్తా ఉన్నారట. ఏంద్రీ నాటకాలు? ఎవడు కరెక్టో చెప్పండి. ఇద్దరులో వాళ్ళు కరెక్టా, వీళ్ళు కరెక్టా? మీ ఇద్దరులో ఒకళ్ళనొకళ్ళు సరి చేసుకుని వచ్చేసి మా దగ్గరకు వచ్చి సోది చెప్పాలి గాని, నువ్వు కథ చెప్పి వాళ్ళు కథ చెప్పేసి హిందువుల్ని ఎర్రిగి పువ్వులు చేసి మతం మార్చేద్దాం చూస్తున్నారా? ఎంతకాలం ఇలా చేస్తారు? పైగా ఈ పంది విజయ్ కుమార్ గారు అంటాడు, ఇంకొంతమంది పాస్టర్లు ఏమంటారు, వారు విగ్రహారాధన చేయరు, మేము విగ్రహారాధన చేయం. వారు సృష్టికర్తని ఆరాధిస్తారు, మేము సృష్టికర్తని ఆరాధిస్తాం. కానీ హిందువులు విగ్రహారాధన చేస్తారు, సృష్టిని ఆరాధిస్తారు, కాబట్టి మీరే మాకు శత్రువులు అంటారు. కానీ రేపు గుర్తుపెట్టుకోండి, ఖురాన్ ఎక్కడా కూడా హిందువులని శత్రువులని చెప్పిందో లేదో తెలవదు గానురే, క్రైస్తవుల్ని యూదుల్ని మాత్రం కోసి కారం పెట్టమని చెప్పింది. నా మాటలు మీరు నమ్మరుగా? ఒకసారి ఇదే మాట ఖురాన్ చెప్తే నమ్ముతారేమో చూద్దాం. ఖురాన్ లోని సూర 2 ఆయత్ 120, 121 వచనాలని ఒక్కసారి మీరు పరిశీలించండి. మరియు యూదులైనా క్రైస్తవులైనా నీవు వారి మతమును అనుసరించే వరకు వారు నీతో ప్రసన్నులు కారు. అంటే వాళ్ళిద్దరూ వీళ్ళ మతం మార్చాలని చూస్తారంట, కాబట్టి వీళ్ళే వాళ్ళ మతం మార్చే ప్రయత్నం చేయాలట. వారు నీతో ప్రసన్నులు కారు, నీవు నిశ్చయంగా అల్లా చూపిన మార్గమే సన్మార్గం అని చెప్పు. వాళ్ళు ఎవడన్నా వచ్చి నిన్ను మతం మారిస్తే ప్రయత్నం చేస్తా ఉంటే, లేదు అబ్బాయి మీరు రాంగు, మా అల్లా చూపించిన మార్గమే కరెక్ట్ అని చెప్పి చెప్పాలట. అంటే వాళ్ళు నిన్ను మతం మారుస్తానికి వస్తే నువ్వే వాళ్ళని ఉల్టా మతం మార్చాలి అని చెప్తున్నారు. మరియు నీకు జ్ఞానం లభించిన తర్వాత కూడా నీవు వారి కోరికలను అనుసరిస్తే అల్లా శిక్ష నుండి నిన్ను రక్షించేవాడు గాని సహాయపడేవాడు గాని ఎవడు ఉండడా. అంతేకాదు ఒక్కసారి కంటిన్యూషన్ కూడా చూడు. మేము దివ్య గ్రంథాన్ని ప్రసాదించిన వారు యూదులు మరియు క్రైస్తవులు దానిని తమ గ్రంథాన్ని కర్తవ్యంతో పఠించవలసిన విధంగా పఠిస్తే అలాంటి వారు దీనిని అనగా ఈ ఖురాన్ను విశ్వసిస్తారు. దీనిని అనగా ఈ ఖురాన్ను తిరస్కరించే వారే నష్టపడువాడు. ఈ ఖురాన్ని కాదు అనేవాడు ఏమవుతాడంట? నష్టపోతాడంట. అంటే బుగ్గే ఇక మీరందరూ కూడా. ఎందుకు వచ్చింది రైతులు ఇవన్నీ మీకు? అందుకే ముందు మీకు ఉన్న పంచాయతీ తేల్చుకుని అప్పుడు మా కాడికి రండి. అసలు మతం మార్చడాలు అనుసరించడాలు ఇవన్నీ కాదే. క్లియర్ గా ఖురాను మీ క్రైస్తవుల గురించి ఏం చెప్తుందో తెలుసా? మాకేదో హిందువులకి ఎర్రెక్కి మేము వాడుకుంటాం, రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరల్లా తేరోనాం అని చెప్పేసి. కానీ అందరూ అట్టుండరుగా. ఈ ముస్లిమ్స్ అందులోనూ మంచి క్లారిటీతో ఉంటారు. ముస్లిమ్సే కాదు, క్రైస్తవులు కూడా ఇంచుమించు అదే క్లారిటీతో ఉన్నారు. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. మరి వాళ్ళ బంధం గురించి ఏం చెప్తున్నారో ఒకసారి వాళ్ళ పుస్తకంలోనే మీరు చూడండి. సూర 5 ఆయత 51లో ఏముందో చూడండి. చూస్తున్నారు కదా. ఓ విశ్వాసులారా, యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకోకండి, వారు ఒకరికొకరు స్నేహితులు. మీలో ఎవడు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చెయ్యడు. అంటే ఈ అల్లాహ్ దృష్టిలో ఎవరు? మీ క్రైస్తవులు యూదులు అంటే దుర్మార్గులంట. మరి ఆ దుర్మార్గులకు ఆయన మార్గదర్శకత్వం చేయడంట. అంతేకాదు వాళ్ళని అసలు కనీసం స్నేహం కూడా చేద్దంటున్నాడు. మీరేమో పెళ్లిళ్ళకి కూడా అసలు మతం ఏంది కులం ఏంది అంటారు. మీ ఓడేమో స్నేహానికి కూడా మతం చూడమంటున్నాడు. మరి ఏంది అరాచకం? ఏమీ పట్టించుకోకుండా క్రైస్తవులు అందరూ వచ్చేసి హిందువుల దగ్గరకు వచ్చి పొట్లాలు విసుక్కా ఉంటారు. మేమందరం ఒకటేరా బాబు, మీరే కాఫిర్లు బీఫిర్లు ఓఫిర్లు అంటే మాట్లాడుతూ ఉంటారు. ఏ వచ్చు కాదు. ఫస్ట్ మీరు తెలుసుకోవాలా. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు, మీరు వాళ్ళతో కలవకూడదు, వాళ్ళు మీతో కలవకూడదు, వీళ్ళు చెప్పే మాటలు వాళ్ళు వినకూడదు, వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు వినకూడదు అని. అంటే ఖురాన్లోనే ఇదంతా ఉందని అనుకోకండి, బైబుల్లో కూడా ఉంది. కావాలంటే బైబుల్లో గలతీ పత్రికలో ఉన్న 1వ అధ్యాయం ఒక్కసారి చూడండి. 1వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారట. ఎవరు? ఇట్లాంటోళ్ళు వస్తారని తెలిసే ముందే బైబిల్ రాసుకుంది. ఎవడో ఒకడు చెడగొడతాడంటే బైబిల్ పుట్టినప్పటి నుంచి బైబిల్ నుంచి ఎవడో ఒకటి చెడగొట్టే ప్రయత్నం చేస్తానే ఉన్నారు. ఎలా చేస్తున్నారు? ఇట్లాంటి బేస్లెస్ వాదనలు ఉన్నాయి కాబట్టే ప్రతోడు దానికి ఏదో కట్టుగా తల్లుకుంటే వెళ్ళిపోతున్నాడు. అక్కడ అయిపోయిందా? 8వ వచనం ఒక్కసారి చూడండి. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. పరలోకం నుంచి దూత వచ్చి స్వయంగా చెప్తే అతను కూడా శాపగ్రస్తుడు అవుతాడని బైబిల్ చెప్తుంది. మరి ఖురాన్ ఏం చెప్తుంది? దూత ద్వారా ఒక ప్రవక్త పంపబడ్డాడు,
అతను చెప్పిన మాటల్ని ప్రతి ఒక్కళ్ళు వినాలి, అతని మాటలు తప్ప దేన్ని ఎవడు ప్రమాణంగా తీసుకోకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏంది ఇదంతా? ఎవడు మాయ చేస్తున్నాడు? హిందూ బంధువులారా, ఇంత క్లియర్ గా ఉంది కదా. మరి వేదాల్లో యేసు అని చెప్పుకుంటా మన ఇళ్ళకి వస్తారు, కానీ ఖురాన్ లో కూడా ఒక యేసు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు శిలువ మీద మరణించలేదు, మన పాపాల కోసం అసలు మరణించలేదు, అదంతా ఒక భ్రాంతి అన్న విషయాన్ని వీళ్ళు ఎందుకు చెప్పట్లా? ఎందుకంటే క్రైస్తవ్యం అనేది కూర్చుందే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మీద, బలియాగం మీద, అతని పునరుద్ధానం మీద ఉంది. అసలు భలే బొంగు అబద్ధం అన్నప్పుడు ఇంకా అక్కడ రక్త ప్రోక్షణం ఏంటి, పునరుత్థానం ఏంటి? ఏమీ లేదు. మరి ఈ విషయాల్ని ఏ క్రైస్తవుడన్నా చెప్తాడా? చెప్పడు. ఎందుకు? చెప్తే కొంప కూలిపోద్ది అందుకని. అని నేను ఊరుకుంటానా? చెప్తా. బైబిల్కున్న ఈ లోగుట్టేంటి? ఇట్లాంటి లోగుట్లు ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చెప్తా. నేనేమన్నా క్రైస్తవ పాస్టర్నా? బైబిల్లో ఉన్నది మాత్రమే మక్కి తీసుకుని చదువుకుంటూ మత్తయి సువార్త అల్లెల్లుయ్య అనుకోవటానికి నేను బైబిల్ని తీయను. బైబిల్ గురించి ఉన్న ప్రతి పుస్తకాన్ని, ప్రతి రీసెర్చ్ ని తీస్తా. అంతేకాదు దాన్ని పట్టుకుని అబద్ధ ప్రచారాలు చేసి మత మార్పిడి చేసే వాళ్ళ తాట కూడా తీస్తా. కాబట్టి బైబిల్ లోగుట్టు సిరీస్ లో ఇలాంటివి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ వస్తాయి. వాటన్నిటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండండి. హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.